కూటమి పాలనలో హంద్రీనివా కాలువ లైనింగ్ పనుల్లో భారీ అవినీతి జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. కూటమి నేతలకు కప్పం చెల్లించే కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టి దోపిడీ చేశారని దుయ్యబట్టారు. 3,000 కోట్లతో పనులు చేసినా ఏమాత్రం నాణ్యత లేదని మండిపడ్డారు ప్రకాష్ రెడ్డి. హంద్రీనివా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మిగులు పనులను ఇబ్బడి ముబ్బడిగా మల్టిపుల్ ఫోల్డ్స్ అనేక రెట్లు వాటి ధరలు పెంచి అనేక రెట్లు దోపిడీ చేసే కార్యక్రమం చేశారు. మీకు కప్పం చెల్లించే కంపెనీలు, మీకు కమిషన్లు ఇచ్చే కంపెనీలు, మీ దోపిడీలో వాటాలు పంచుకునేటువంటి కంపెనీలకు మీరు పనులు ఇచ్చి నాసి రకమైన పనులు చేసి ఏదైతే ఈ టెండర్లో అగ్రిమెంట్లో ఏదైతే స్కోప్ ఇచ్చారో ఆ స్కోప్ మారుస్తూ స్కోప్ ఆఫ్ ది వర్క్ చేంజ్ చేస్తూ దానికి ప్రభుత్వం నేరుగా యుద్ధ ప్రాతిపదికన అనుమతులిస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలి. కాబట్టి కెనాల్ షేప్ ఎట్లున్నా కానీ దాని మీద కాంక్రీట్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎక్కడైనా రీటైనింగ్ వాళ్ళు కట్టాల్సి వచ్చే అవసరం ఉన్నా కట్టకుండా, ఎక్కడైనా షార్ట్ క్రీటింగ్ చేయాలన్నా కూడా చేయకుండా మరి ఐరన్ పీసెస్ మిక్స్డ్ విత్ కాంక్రీట్, సో దాన్ని కూడా చేయనిది చేసినట్లుగా చూపిస్తూ మొత్తం దోచేసుకున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ హంద్రీనివా కాలువను కేవలము మీ ఆదాయ మార్గాలకు మాత్రమే ఉపయోగించుకుంటా ఉన్నారు. నిజంగా మీరు రైతు ప్రయోజనాలకు ఉపయోగించేటువంటి మనసే మీకుంటే పిల్ల కాలువల నిర్మాణం చేసి ఈ హంద్రీనివా కాలువ కింద 6 లక్షల ఎకరాలకు నేరుగా రైతులకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ పొలాలకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు. అది చేయలే మీరు.